హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో జగనన్న విద్యా దీవెన ఇంకా వసతి దీవెనకి సంబంధించి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే దాదాపు మనకి అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి 1 వీక్ అవుతున్నా కూడా ఇంకా మా అకౌంట్లోకి రాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. అంటే బోత్ వసతి దీవెన కావచ్చు ఇంకా విద్యా దీవెన కావచ్చు రెండు కూడా ఎవరికి రిలీజ్ అవ్వలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా అలానే జేవిడి అనేది మీకు ఇయర్ వైజ్గా ఎప్పుడు ఎంత రిలీజ్ చేశారు, ఏ టర్మ్కి ఎంత రిలీజ్ చేశారు, అలానే జేవిడి ఫామ్లో మీ అటెండెన్స్ ఎంత అప్డేట్ చేశారు. వీటితో పాటు ప్రతి డీటెయిల్ కూడా అంటే మీకు జేవిడి అప్లికేషన్ స్టేటస్లో ఏముందని చెప్పేసి మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఏపీలో విద్యా దీవెన అలానే వసతి దీవెన వచ్చేసి మనకి మార్చి 1న మన సీఎం రిలీజ్ చేశారనమాట. యాక్చువల్గా మనకి ఎవ్రీ టైం కూడా ఇట్లా రిలీజ్ చేసిన వెంటనే అంటే ఒక 2-3 డేస్ లోపు అయితే అకౌంట్లోకి వచ్చేస్తుంది అమౌంట్ అనేది. కానీ ఈసారి మాత్రం చాలామందికి అమౌంట్ అనేది రాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి గవర్నమెంట్ వచ్చేసి అమౌంట్ అనేది అకౌంట్లో వారీగా అంటే ఈ టైంకి కొన్ని అకౌంట్లకి ఈ టైంకి కొన్ని అకౌంట్లకి ఈ విధంగా రిలీజ్ చేస్తుంది కాబట్టి చాలా మందికి లేట్ అవుతుంది అనమాట. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం రీసెంట్ ఏం చెప్పారంటే మనకి 11th మార్చ్ రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి 19th మనకి మార్చ్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. అంటే 19th మార్చ్న మనకి నెల్లూరులో మనకి విద్యా దీవెన వసతి దీవెన మీటింగ్ జరుగుతుందన్నమాట. ఆ మీటింగ్లో మన సీఎం మళ్ళీ మనకి అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈసారి మాత్రం పక్క అందరికీ కూడా అమౌంట్ రిలీజ్ అవ్వచ్చు. ఇంకా అలానే మీ జేవిడి అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్లో జ్ఞానభూమి అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే అందులో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇందులో మీరు ఇక్కడ గవర్నమెంట్ సైట్ ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మనకి కనిపిస్తుందా లాగిన్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అక్కడ మీకు మీ యూజర్ ఐడి ఇంకా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. మీ యూజర్ ఐడి వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అనమాట. మీ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ మీ పాస్వర్డ్ గుర్తులేకపోతే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇలా కనిపిస్తాయి అనమాట స్టూడెంట్, ఎంప్లాయీ, కాలేజ్ అని చెప్పేసి. ఇక్కడ మనం స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ అని చెప్పేసి. అక్కడ మీరు నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అనేది ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. మీ ఆధార్ నెంబర్ అనేది ఏ నెంబర్కి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ మీరు కొత్తగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా మీరు ముందుగా క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసి తర్వాత అన్ని స్మాల్ లెటర్ ఎంటర్ చేసి లాస్ట్లో మీరు ఒక నెంబర్ యాడ్ చేయండి. నెంబర్తో పాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా అన్నీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఫైనల్గా ఐఎమ్ డన్ ఎంటర్ చేస్తే మీ కొత్త పాస్వర్డ్ అనేది మీకు రెడీ అవుతుంది అనమాట. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ వెనక్కి వచ్చేసి మీ సైడ్ క్లోజ్ చేసి మీరు మళ్ళీ సైడ్ ఓపెన్ చేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగనే మీరు అక్కడ మళ్ళీ లైన్ మీద ఎంటర్ చేసి అక్కడ మీ యూజర్ ఐడి మళ్ళీ ఎంటర్ చేసి మీరు ఇందాక ఏ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ తర్వాత అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ ఐడి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు మొత్తం మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ మీరు ప్రెజెంట్ ఇయర్ కావాలనుకుంటే ప్రెజెంట్ ఇయర్ కావచ్చు, లేదంటే మీకు ప్రీవియస్ ఇయర్ కావచ్చు. మొత్తం మీరు ఇంటర్ నుంచి ప్రెజెంట్ మీరు ఏం చదువుతున్నారు అంతవరకు కూడా మీరు ప్రతి ఇయర్కి సంబంధించి మీరు జేవిడి మీకు ఎంత పడింది మీరు చెక్ చేసుకోవచ్చు. జేవిడితో పాటు మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ మదర్ డీటెయిల్స్, మీ అడ్రస్ మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్గా ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసింది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసింది మీరు ప్రతిదీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి అక్కడ ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి. అక్కడ మీరు ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అని దగ్గర మీకు ఎలిజిబుల్ ఉందా లేదా చూసుకోండి. వాటితో పాటు అక్కడ స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్ చెప్పేసింది అనమాట. అక్కడ ఏముందో కూడా ఒకసారి చూసుకోండి. అక్కడ ఓటీఏ కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంటే మీ అప్లికేషన్ అనేది మీ వెరిఫై అయినట్టు అనమాట. అంటే మీకు నెక్స్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. దీని కిందనే మీ అటెండెన్స్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అటెండెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అటెండెన్స్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయన్నమాట. ఆ డేట్స్తో పాటు ఇక్కడ మీ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. పక్కన ఎలిజిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. అక్కడ మీ ఎలిజిబిలిటీ అనేది మీకు అక్కడ ఎలిజిబుల్ ఉంటేనే మీకు అమౌంట్ రిలీజ్ చేస్తారనమాట. ఒకవేళ అక్కడ మీకు ఎలిజిబుల్ దగ్గర ఇన్ఎలిజిబుల్ ఉంటే మీరు ఒకసారి మళ్ళీ మీ కాలేజ్కి వెళ్ళి కనుక్కోండి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఏమైనా చేంజ్ చేసి మీకు మళ్ళీ అమౌంట్ రిలీజ్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్గా మనకి లాస్ట్లో ఏముందంటే జగనన్న విద్యా రిలీజ్ స్టేటస్ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ మీకు అమౌంట్ అనేది ఎలా రిలీజ్ చేశారంటే వసతి దీవెన కింద మీకు ప్రెజెంట్ అంతా రిలీజ్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ప్రీవియస్గా ఏమైనా అమౌంట్ రిలీజ్ అవ్వకుండా అది మీకు మళ్ళీ ప్రెజెంట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు దీనిపైన మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వసతి దీవెన అని చెప్పేసి అక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏంటంటే
మనకి విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అంటే మనకు స్కాలర్షిప్ అమౌంట్ మనం ఇచ్చేసుకోనికి, అంటే హాస్టల్ వాళ్ళకి హాస్టల్ కావచ్చు, లేదంటే మీరు డే స్కాలర్ అయినా కూడా మీ ఖర్చులో కావచ్చు ఇక్కడ అమౌంట్ మీకు రిలీజ్ చేస్తారనమాట. సో మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరందరూ కూడా మీ జేవిడి అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏమైనా తప్పులు కానీ లేదంటే ఏమైనా ఎర్రర్స్ కానీ ఉంటే మీరు ఒకసారి మీ కాలేజ్ వద్దకు వెళ్ళి సో మీరు మళ్ళీ మీ కాలేజ్ ఆఫీసర్తో ఒకసారి మాట్లాడి మొత్తం మీరు మళ్ళీ వెరిఫై చేయించుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ జేవిడి అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.